అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి కాబోయే తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో దీర్ఘాయుష్గా ఉండే బిడ్డని హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డను తీసుకునే వాళ్ళ ఫీడ్బ్యాక్ వింటాము. ఆ ఫీడ్బ్యాక్ అనేది మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది. మనల్ని మన డౌట్స్ క్లియర్ అయ్యి మనకి కాన్ఫిడెన్స్ అది అందరికీ రావాలి అని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నివేదిత, డాక్టర్ ఆండాల్ భాస్కర్ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాం. ఈరోజు మనతో ధనమ్మ ఉన్నారండి. తన ఎక్స్పీరియన్స్ తన మాటల్లోనే మనం వింటాం. ధనమ్మ గారు చెప్పండి. నా పేరు దాసరి ధనలక్ష్మి. మా హస్బెండ్ పేరు సింహాద్రి. మాది ఒలేటివారిపాలెం. మా మ్యారేజ్ అవి 15 సంవత్సరాలు. నాకు 15 సంవత్సరాల నుండి 6 అబార్షన్స్ అయ్యాయి. ఇక్కడికి వచ్చాక ఫస్టే అక్కడ ఇంటి దగ్గరే డేట్ అయ్యి ఉంది నాకు. ఆ నెల డేట్ అయిన తర్వాత 5వ రోజు ఇక్కడికి మేడం దగ్గరికి వచ్చాను. మేడం దగ్గరికి వచ్చాక ఇక్కడికి తీసుకొచ్చింది మా మామయ్య కిషోర్ అనే అతను. మేడం దగ్గరికి కొన్ని వాకింగ్ అవి చెప్పింది. మేడం ఎలా చెప్పారో అలాగే నేను వాకింగ్ చేశాను. చేసిన తర్వాత మేడం హైదరాబాద్ ఒక టెస్ట్ పంపింది. టెస్ట్ పంపిన తర్వాత హైదరాబాద్లో ఆ టెస్ట్ నుండి మళ్ళీ మేడం దగ్గరికి వచ్చాము. మేడం దగ్గరికి వచ్చాక ఇదేం కాదమ్మా, ఇది మంచిగానే ఉంది నీకు అని చెప్పింది మేడము. మాకు ఆ మంతే నిలబడిపోయింది. మేడం అంది, అమ్మ నీకు దేవుడు ఇచ్చాడులే, ఏం కాదు అని చెప్పి అక్కడ ప్రసాదానం పెట్టింది. ఏం కాదమ్మా, ఇప్పుడు నుండి నువ్వు జాగ్రత్తగా ఉండు, బరువులు అవి మోయకుండా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పింది. ఓకే మేడం అని చెప్పాను. కానీ మంత్ నేను వచ్చాక మేడం నన్ను చూస్తూనే ఉంది. మంత్ నాకు మేడం దగ్గర చూయించుకొని వెళ్తున్నాను. మేడం అనేది ఈ నెల నేను స్కానింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాగుండేదో లేదో, నాకు బాగుందో లేదో అనుకునేదని. కానీ ఆ డౌట్ నువ్వు అసలు క్లియర్ చేసుకోవాలి అమ్మా. నీకు మంత్ బేబీ పెరుగుతూనే ఉంది, ఆ ఒక్కటి మర్చిపో, నీ మనసులో పెట్టుకోవద్దని చెప్పేది. శాంత మేడం బాగా అసలు ధనలక్ష్మి నువ్వు ఆ వీడియోస్ చూస్తూ ఉండు, ఆ వీడియోస్ చూసేటప్పుడు నీకు అసలు అన్నీ ఎక్కడెక్కడ ఎన్ని వదిలేసాయి, ఆ వీడియోస్ ఇలాగే ఉండాలి, వీళ్ళలాగే ఉండాలి అని టాక్ టు బేబీ బాగా చెప్పుకోమ్మా, నీకేం కాదు అని చెప్పింది మేడము. కానీ 3వ నెలలో నాకు పొట్టలో నొప్పి వచ్చేసింది. నొప్పి వచ్చాక ఒకరోజల్లా ఇంట్లో ఎవరికి చెప్పకుండా అలాగే ఉన్నాను. మళ్ళీ భయం వేసేసింది. అమ్మో నాకు అపార్షన్ అయిపోతుందేమో, ఏం చేయాలి, మళ్ళా 7వది కూడా ఇలాగే అవుతుందేమో అనుకున్నాను. కానీ మేడం ఫోన్ చేశాను. నేను ఉన్నది ఉన్నట్టే చెప్పా. మేడం నేను మామిడికాయ పచ్చడితో అన్నం తిన్నాను, నా పొట్టలో నొప్పి వచ్చేసింది అని చెప్పాను. శాంత మేడం చెప్పింది, ఏం కాదు ధనలక్ష్మి, బేబీతో చెప్పుకో, అమ్మకు పొట్టలో నొప్పి తగ్గి నాన్న మంచిగా ఉండాలి, పొట్టలో నొప్పి వస్తుంది, నేను ఇలాగ తిన్నాను వెయిట్ చేసింది అందుకే అని చెప్పి ఆ బేబీకి చెప్పుకోమంది. పొట్ట మీద చేసి నేను అలాగే చెప్పాను. ఒకసారి స్కాన్కి వెళ్ళిరమ్మా అంది మేడం. కందుకూరు వెళ్ళాను. కందుకూరు వెళ్ళి స్కాన్కి వెళ్తే ఏం కాదమ్మా వెయిట్ చేసింది, ఇంక తినొద్దా అని చెప్పింది. ఇంక ఎక్కువ వాటరు మజ్జిగ తీసుకోమ్మా, నీకు మంచిగా ఉంటుంది అని చెప్పింది. ఇంక అలాగే చేశాను. వాకింగ్ మేడము అరగంట పోను అరగంట రాను చూసుకోమ్మా అంది. కానీ నేను గంట పోను గంట రాను అలాగే వాకింగ్ చేశాను. 8 వాక్ చేశాను, కప్పల వాక్ చేశాను. మేడం ఎలా చెప్తే అలాగా మేడం చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ చేశాను. నేను ఎక్కువ చేసి అలాగే మేడం ఏం తినమనింది అవే తిన్నాను. మేడము చికెను మటను చేప ఏమీ తినొద్దమ్మా అంది మేడం. అలాగే అన్నీ మానేసి మేడం చెప్పినవే తిన్నాను. ఆకుకూరలు, పప్పు అలాంటివే తీసుకోమంటే అలాగే తీసుకున్నాను. కానీ నా బేబీ మంచిగానే నాకు 6 నెలల తర్వాత నా బేబీ నాకు మంచిగా ఉంది అనుకున్నాను. మేడం అనేది
అమ్మ నీకు బేబీ తిరుగుతుందా అంటే మేడం చెప్పేదాన్ని, మేడం బాగా తిరుగుతుంది అంటే నువ్వు మంచి బిడ్డను తీసుకుంటావమ్మా, ఇలాగే మాట్లాడుతూ టాక్ టు బేబీ బాబుకి బాగా చెప్పుకో అమ్మా అని చెప్పింది. అలాగే చెప్పుకుంటూ ఉన్నాను నేను. చెప్పుకుండే కొంది నాకు నెల నెల పెరుగుతూ ఉంటే నాకు మంచిగానే ఉంది అనిపించేది. ఇక్కడికి వచ్చాక శాంత మేడం బాగా కలిసి ఇలాగే మాట్లాడుకుంటూ ఉండు ధనలక్ష్మి, నీకు మంచి బాబు పుడతాడు, మంచిగా నువ్వు బాబుని తీసుకొని ఇంటికి వెళ్తావు అని చెప్పేది. పెళ్ళయ్యి 15 ఏళ్ళు, ఈ 6 అబార్షన్ల గురించి ఒకసారి చెప్తావా? ఎట్లా అయ్యింది, ఏ మంత్లో అయ్యింది? మేడం ఫస్ట్ నాకు తెలిసి ఫస్ట్ మంత్ 5 నెలలు మేడం. తర్వాత 3, 4, 5 లోపు అలాగే 6 అలాగే అపార్షన్స్ అయిపోయాయి మేడం. 6 అబార్షన్లు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీకి పోవాలంటే ఎవరికైనా భయం వస్తుంది. ఆ భయం నీకు నిందా? మేడం ఫస్ట్ భయంగా ఉంది మేడం. కానీ నేను ఇలాగా పనులు అవన్నీ చేసుకుంటూ ఉంటే అందరూ అంటూ ఉన్నారు మేడం, ఇవన్నీ చేసుకుంటూ ఉన్నావు, నీకు పిల్లలు లేరు కదా, ఇవన్నీ నీకు దేనికి అన్నారు మేడం. ఏమి 1 సంవత్సరము గట్టిగా మంచిగా ఉంటే నాకు బాబు ఎవరో ఒకరు పుడతారు కదా, ఏం భయపడితే ఏమవుతుంది, 1 సంవత్సరం అన్ని సంతోషాలు మొత్తం వదిలేసుకుంటే 1 సంవత్సరం మంచిగా ఉంటే ఎన్ని సంవత్సరాలు ఆనందంగా ఉండొచ్చు కదా అని భయం వదిలేశాను మేడం. ఎట్లా వదలగలిగావు? అంటే ఆండాల్ మేడం నీకేం చెప్పారు? మేడం ఆండాల్ మేడం దగ్గరికి వచ్చాకే నాకు భయం పోయింది మేడం. వీడియోస్ చూసి వీళ్ళకి ఇన్ని ఆపరేషన్లు అయినాయి, వీళ్ళకి ఇన్ని సంవత్సరాలు లేరు, నాకెందుకు పుట్టరు, నాకు పుడతారు అనుకున్నాను మేడం అని మనసులో వచ్చేసింది మేడం. ఇంకా అలాగే నాకు భయం పోయింది మేడం. ఫస్ట్ ఆపరేషన్ అయినప్పుడు అందరి వల్ల అనుకున్నాను మేడం. అందరు పక్కన వాళ్ళు అంటూ ఉంటారు కదా, నువ్వు మేనరికం దేనికి చేసుకున్నావు అంటే నేను ఇష్టపడి చేసుకున్నాను, నాకు భయం లేదు, పుడతారు, నాకు ఎందుకు పుట్టరు అనే ధైర్యం ఉంది మేడం నాకు. బయట ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా ప్రెగ్నెన్సీ కోసం? చాలా తీసుకున్నాను మేడం. ఎన్ని హాస్పిటల్కో వెళ్ళాను మేడం, ఏదేదో చెప్పారు మేడం. 20 లక్షల దాకా అయిపోయినాయి మేడం. ఇంకొద్దు మనకాడ ఇంక డబ్బులు లేవు, ఇంకా ఆపేద్దాం అని నా మనసులో పడింది మేడం. 1 సంవత్సరం అంతా ఖాళీగా ఉన్నాను మేడం. మళ్ళీ స్టార్ట్ చేశాను మేడం. వచ్చాక మా మామయ్య ఉన్నాడు మేడం ఇక్కడ నెల్లూరు, ఇక్కడికి రండి, ఈ హాస్పిటల్కి వెళ్దాం, మనం హాస్పిటల్లో చూయించుకుందాం, అయినా చూద్దాం అని చెప్పాడు మేడం. వచ్చాను మేడం, ఇంక ఇక్కడ సక్సెస్ అయిపోయింది. హైదరాబాద్కి పంపించారు మేడం అన్నారు కదా, దేనికోసంగా మిమ్మల్ని హైదరాబాద్కి పంపించారు? గర్భసంచిలో కొంచెం బ్లాక్గా ఉంది, ఆ ట్యూబ్ ఒకసారి క్లీన్, ఆ డౌట్ పోదమ్మా, హైదరాబాద్ ఒకసారి వెళ్ళి రమ్మంది మేడం. మళ్ళా నెలలో ఆరో రోజున వెళ్ళాలమ్మా, ఇవాళ మీరు వెళ్ళలేరు కదా అంది మేడం. నేను ఇంటికి పోవంగే ఇక్కడికి మేడం దగ్గరికి వచ్చాక 5వ రోజు మేడం, ఏమైనా ఈ నెలలోనే వెళ్ళాలి, అది క్లీన్ చేయించుకోరావాలి అని ఇంటికి వెళ్ళి అప్పటికప్పుడు కార్ తీసుకొని ఆ నైటే వెళ్ళాను మేడం. వెళ్ళి అక్కడికి పోయాక మేడం అడ్రస్ ఇచ్చిందిగా మేడం, అవి తీసుకొని పోయి అక్కడ చేయించుకున్నాక అక్కడి నుంచి శాంత మేడం గారికి ఫోన్ చేశాను మేడం. ఫోన్ చేస్తే శాంత మేడం అంది, అయ్యో ఇప్పుడే వెళ్ళావా, నువ్వు ఎలా వెళ్ళావు ధనలక్ష్మి అంది మేడం. ఎందుకు వెంటనే వెళ్ళిపోయావు? వచ్చే నెల వెళ్ళమన్నారు కదా మేడం. నాకు ఇక్కడికి వచ్చాక నాకు గ్యారెంటీగా పుడతారు, నాకెందుకు పుట్టరు, ఈ వీడియోస్ చూశాక నాకెందుకు పుడతారు, కానీ మనం ఫాస్ట్గా ఉంటే నాకు ఫాస్ట్గా పుడతారేమో, ఫాస్ట్గా బాబుని తీసుకోవాలేమో, ఎవరైతే ఏమి, పాప అయితే ఏమి, బాబు అయితే ఏమి తీసుకుంటానేమో అనే మనసులో ఆనందం కలిగింది మేడం. ఏ వీడియోస్ నీకు బాగా హెల్ప్ అయినాయి మేడం? 81 ఉంది మేడం, 105 ఒకటి ఉంది మేడం, అవి 2 చూశాను మేడం. నేను ఎక్కువ వాళ్ళు నాలాగే, కానీ వాళ్ళు 2-3 అపార్షన్స్ మేడం, కానీ వాళ్ళ వేజ్ ఎంత 32 ఒకరు, 25 ఏమో ఒకరు ఉన్నారు మేడం. ఇంక వాళ్ళు పదే కానీ మేడమ్స్ ఏమని చెప్పేవాళ్ళంటే కింద నుంచి 1 వారం చూసి పైనుంచి 1 వారం చూడమన్నారు మేడం. కానీ నేను అలా చూసేదాన్ని కాదు మేడం, అలా వాళ్ళిద్దరియే చూసేదాన్ని మేడం. నాలాంటి వాళ్ళే కదా వాళ్ళు, నేను ఇవి చూస్తే వీళ్ళలాగా నేనుంటే నాకు అలాగే పుడతారేమో అని అనుకున్నాను మేడం. వాళ్ళు చాలా విషయాలు చెప్పుంటారు కదా, అందులో ఏది పర్టికులర్గా నీకు బాగా కనెక్ట్ అయ్యింది, ఏ విషయం? మేడం మన మనసులో ఎవరో చెప్పింది వదిలేసి మన మనసుకై మనము నాకెందుకు పుట్టరు అనేది మత్తులో పెట్టుకుంటే మనకు పుడతారు, మనకు దేనికి పుట్టరు, ఎవరిదో ఇంటే మనకు పుడతారా, ఎవరిదో ఆలోచించే కంటే మనం ఆలోచించుకుంటే మనకు మంచి జరుగుతుంది. ఇప్పుడు ఎవరో ఉన్నారు,
వాళ్ళ గురించి మన మాట ఇంకొక ఆమెకు చెప్పి ఆమె గురించి ఇంకొక ఆమెకు చెప్పి అలాగ టైం వేస్ట్ చేసుకునే కంటే మనమే ఆలోచించుకుంటే మనకి టైం మిగిలిపోతుంది అని చెప్పింది మేడం. మేడం ఇక్కడ ఒకసారి కౌన్సిలింగ్కి వస్తే ఇంక నేను ఆ మేడం చెప్పినట్టే చేశాను మేడం. డౌట్ ఏం రాలేదా? ఇట్లా చెప్తున్నారు కదా, ఇది నిజమో కాదో, నాకు అవుతుందో లేదో అనే అనుమానం కలగలేదా? నాకు అసలు లేదు మేడం. వాళ్ళని చూసి నా మైండ్ అలాగే పెట్టుకుంటే నాకు పుడతారని నాకు ఉంది మేడం. సో నీకు పుడతారు అనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇది నీకు ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా హెల్ప్ అయింది మేడం. సో టాక్ టు బేబీ బాగా హెల్ప్ మేడం. మంచిగా ఏం చెప్పుకునేదా నువ్వు టాక్ టు బేబీలో? ఎప్పటి నుంచి టాక్ టు బేబీ స్టార్ట్ చేసావు? ఇక్కడికి వచ్చి వెళ్ళిన సాయంత్రం నుండే నేను స్టార్ట్ చేశాను మేడం. ఇక్కడికి వచ్చాక సాయంత్రం ఇంటికి వెళ్ళాకే అలాగే మాట్లాడుతూ ఉన్నా మేడం. నాకు ఆ నైట్ నుండే చెప్పుకోవాలనిపించేది మేడం. కానీ నాకు మేనరికం కదా, ఎలాగంటే అలాగా లోపాలు వచ్చి బిడ్డలు పుట్టకుండా మంచిగా ఆరోగ్యంగా పుడితే చాలు అనుకున్నాను మేడం. సరే, మేనరికం గురించి చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. రకరకాలుగా చెప్తుంటారు. అంగవైకల్యంతో పుడతారు, లేదంటే తొందరగా డెలివరీ అయిపోతుంది, లేదంటే వచ్చి పోతూ ఉంటుంది అనేవి చెప్తా ఉంటారు కదా. నీకు ఆ రోజే ఆ నమ్మకం కలిగించడానికి మేడం ఏం చెప్పారు నీకు? నీది చిన్న వయసు ధనలక్ష్మి, నీకు పుడతారు, కానీ వీళ్ళన్నీ మనసులో వదిలేసాయి, నువ్వు టాక్ టు బేబే చూసుకో, మేము చెప్పిందే నువ్వు విను, నీకు మంచిగా పుడతారు ధనలక్ష్మి, నేను మంచిగా నీకు హెల్ప్ చేస్తా అని చెప్పింది మేడం. ఇంకా అవి ఇక్కడ విన్నాను, ఇంకా అవి నాకు మనసులో అలాగే అయిపోయినాయి మేడం. ఎట్లా ఆ నిర్ణయం తీసుకోగలిగా వెంటనే? చాలా కష్టం కదా, ఎట్లా తీసుకోగలిగావు మేడం? ఇంతగా టైం అంతా వేస్ట్ అయిపోయిందిగా మేడం. ఇన్ని కష్టాలు పడంగా ఒకసారి చూస్తే నాకు మంచి పిల్లలు పుడతారేమో, ఇవన్నీ వదిలేస్తే మంచిగా ఉంటుందేమో అని చెప్పి నేను అప్పుడే ఇంకా నా మైండ్ ఏందో అలాగ అయిపోయింది మేడం. ఇంకా మీ సపోర్ట్ ఎట్లా ఉన్నిందండి? మేడం ఆ రోజు మీతో కూడా మాట్లాడారు కదా ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు. మాకంటే కొంచెం భయపడ్డాం మేడం ఫస్ట్లో మేడం చెప్పినప్పుడు. అలా భయపడటానికి కారణం చాలా సమస్యలు ఎదుర్కొన్నాను మేడం. ఆల్రెడీ నేను నా మ్యారేజ్ 2/9/2011 మ్యారేజ్ అయింది మేడం. నేను మ్యారేజ్ అయ్యేళ్ళకి కందుకూరు ఏరియా హాస్పిటల్లో నేను జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను మేడం. హెల్త్లోనే చేస్తున్నాను. చాలా దెక్కలు చూపించాను మేడం. చూపిన తర్వాత ఆల్రెడీ మా బ్రదర్ కిషోర్ ఇక్కడ 3 years నుంచి ఫోర్స్ చేస్తున్నాడు, మీరు నెల్లూరు రాండి అని. నేనే కొంచెం నెగ్లెక్ట్ చేశాను మేడం. తర్వాత ఒకరోజు చెప్పా, మా యొక్క తప్పదు, మనం పోయి కిషోర్ కాడ ఉంటే కిషోర్ చూపిస్తా అన్నాడు అని చెప్పారు మేడం. మేము రాగానే కిషోర్ ఇక్కడ మేడం పరిచయం చేశారు మేడం. చాలా బాగా చేసింది మేడం. శైలజ మేడం ఫోన్ చేయటం కానీ అసలు ఎలా ఏంది, మీ ఫ్రూట్స్ ఎలా తీసుకున్నారు, పల్లెటూరు కదా మీకు దొరుకుతాయా దొరకవా, లేకపోతే ఇక్కడ మీరు టౌన్ నుంచి తీసుకెళ్ళండి, ఎక్సర్సైజ్ చేయండి, చాలా బాగా నీట్గా చెప్పారు మేడం. కానీ మాకు దొరకకపోయినా మేము ఉన్న దాంట్లోనే సర్దుకొని బాగా మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం మేడం. చాలా దిక్కలు మేడం. ఒంగోలు 3 years మేడం. నేను ఆల్రెడీ మా క్లాస్మేట్ డాక్టర్ మేడం అక్కడ, ఆ అబ్బాయి సపోర్ట్తో వెళ్ళాము. 3 years చాలా కష్టపడ్డాం మేడం. ఆ సార్ ఒక మాట చెప్పాడు మేడం, సుమాత్రి మీరు ఇలా కష్టపడుతున్నారు, ఒక 3 years గ్యాప్ ఇవ్వండి, అయినా తర్వాత ట్రై చేద్దామని అన్నారు మేడం. తర్వాత గ్యాప్ ఇస్తే ఈ అమ్మాయి వద్దు, ఈ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత కిషోర్ మామ దగ్గరికి వెళ్ళిపోదాము, ఆడ చూపించుకుందాము అని అనుకున్నారు మేడం. ఇంతలో మా బ్రదర్ తీసుకొచ్చాడు, చూపించాడు. మాకు అందరూ స్టాఫ్ చాలా బాగా సహకరించారు మేడం. ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం శాంత మేడం కానీ అందరూ స్టాఫ్ ఫుల్ కోఆపరేషన్, 99% కోఆపరేషన్ చేశారు మేడం. మాకు అదే సంతోషం. కానీ సమస్యలు ఎదుర్కొన్నా మాకు సంతోషంగా హ్యాపీగా ఉంది మేడం. ఇక్కడ ఆండాల మేడం కూడా చాలా ఇబ్బంది ఏం లేదు, మేము ఉన్నాను, ఇబ్బంది ఏం లేదు, లేట్గా పుట్టినా లేటెస్ట్గా పుడతారు మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ, దాని వరకు నేను గ్యారంటీ ఇస్తున్నాను అని వాకింగ్ ఎక్సర్సైజ్ కానీ డైట్ కానీ మెడిటేషన్ కానీ చాలా బాగా చేశారు మేడం. స్టాఫ్ కూడా అందరికి బాగా కృతజ్ఞతలు మేడం. చాలా బాగా చేసి అలా ఉపయోగించుకున్నాం మేడం. బయట హాస్పిటల్స్లో ఎక్కడ ఈ డైట్ గురించి కానీ మెడిటేషన్ ఎక్సర్సైజెస్ వీటన్నిటి గురించి ఎవరు మీకు గైడెన్స్ ఇవ్వలేదు. బట్ ఇక్కడ ఆండాల్ మేడం హాస్పిటల్లోనే మీకు ఆ గైడెన్స్ అనేది దొరికింది. ఎట్లా తీసుకున్నారు? ఇప్పటి వరకు ఎప్పుడూ చెయ్యంది ఇక్కడ కొత్తగా వీళ్ళు ఇట్లా చెప్తున్నారే, ఇది ఎంతవరకు ట్రస్ట్ చేయొచ్చు అనే ఆలోచన మీకు కలిగిందండి? మేడం
డైట్ అనేది ఆల్రెడీ అప్పుడు వాళ్ళు ఊరు చెప్పలేదు మేడం. ఎక్కడ పోయినా చెన్నై కూడా పోయాం మేడం. అక్కడ కూడా డైట్ అనేది అంటే ఫ్రూట్స్ తీసుకోండి అని చెప్పేవాళ్ళే కానీ ఇలా తీసుకోవాలని మన హాస్పిటల్ పక్కన బోర్డు చేశారు కదా మేడం. శైలజ మేడం అది నీట్గా చూపించేసింది. ఇదిగో ఇలా చేయాలి. ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకొని వాకింగ్ చేసుకుంటూ మెడిటేషన్ దగ్గరలో లోకల్లో మీ మెడిటేషన్ ఫోన్ చేసి సలహాలు తీసుకొని ఇలా ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే మీకు కొంతకి బాగా ఇబ్బంది లేకుండా బాగా హ్యాపీగా ఉంటుంది. నాన్ వెజ్ కొంచెం తగ్గించుకొని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే ఇబ్బంది 100% మీకు పుడతారు, నేను చెప్తున్నాను, నా మాట వినండి అనే విధంగా పూర్తి భరోసా ఇచ్చారు మేడం. 6 months వరకు ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోమన్నారు. అప్పటికే పెళ్ళై 15 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ ఇంకొక 6 నెలలు వెయిట్ చేయాలంటే కష్టం అనిపించలేదా? అనిపించింది మేడం. కానీ సడన్గా ఆ మంత్లో నిలబడటం వల్ల మేము సరే మనం పోయిన తర్వాత ఎమ్మటే వచ్చింది కాబట్టి దీన్ని ఉంచుకుందాము, ఇబ్బంది ఏం లేదు అని వచ్చాం మేడం. అండాలం మేడం కూడా సర్లే చేద్దాం, ఇబ్బంది ఏం లేదు, మీరు మేము చెప్పిన ప్రకారం అన్నీ డైట్ అన్నీ తీసుకోండి, చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు, 100% మీకు న్యాయం జరుగుద్ది, నేను చెప్తున్నాను, హ్యాపీగా ఉన్నానని భయం బాగొట్టింది మేడం. అట్లా కాదు, అంటే 6 నెలలు వరకు రాకుండా చూసుకోండి అని చెప్పినప్పుడు చాలా ఆలోచించుంటారు కదా. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకొక 6 months అంటే. అవును, లేట్ అనే బాధపడ్డాం మేడం మేము. ఇంకా 6 నెలలు ఎలా ఉండాలి అనేది అర్థం కావు, మేము కొంచెం మదన పడుతున్నాము. ఇంతలోకి మనకి జస్ట్ తెలుసు కలిసి ఇస్తుంది మేడం. సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత నువ్వు ఎట్లా ఫీల్ అయ్యావు? కానీ సంతోషం అయిపోయింది మేడం. అప్పుడు దాకా మాకు టార్గెట్ ఉంది కదా 6 months దాకా, దానికోసం భయపడ్డాం మేడం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆ భయాలు పోయాయి మేడం. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత స్కాన్ తీసుకునే వరకు కూడా ధనలక్ష్మి ఎట్లా ఆలోచించావు? తెలియని ఆనందం మేడం. ఏం చేయాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు మేడం. ఇంకా అలాగా భయం అనిపించలేదా? నాకు అసలు భయమే అనిపించలేదు మేడం. నాకు డేట్ రాకుండా 5 రోజులు ఆగాను మేడం. 5వ రోజు నేను కిట్ తెచ్చుకొని చేసుకున్నాను. శైలజ మేడంకి ఫోన్ చేసి చెప్పాను మేడం, 5 రోజులకే ఎందుకు చూసుకున్నావు ధనలక్ష్మి, 5 రోజులకే తెలియదు కదా అంది మేడం. మేడం నా ఫస్ట్ అన్ని 6 ఆపరేషన్లు అవిని నేను 5 రోజులకే చూసుకున్నాను మేడం, అన్నిట్లో అట్లాగే వచ్చింది అని చెప్పాను మేడం. ధనలక్ష్మి నీకు తెలియదు, ఒకసారి కిట్ నాకు వాట్సాప్ పెట్టమ్మా చూస్తా అంది మేడం. ఫోటో తీసి పెట్టాను మేడం. అవును ధనలక్ష్మి, కంగ్రాచులేషన్ అమ్మా, నువ్వు మంచిగా ఉంది అని చెప్పి మేడం చెప్పింది మేడం. కానీ మేడం ఏం చెప్పిందంటే మూడో నెల వచ్చాక రండమ్మా మేడం చూద్దాం అని చెప్పింది. లేదు మేడం నేను వస్తాను, ఫస్ట్ మేడం దగ్గరికి మంచి రోజు చూసుకొని వస్తాను, ఫస్టే చూచుకుంటాను మేడం అని చెప్పాను మేడం. బయలుదేరి వచ్చేసేయండి అమ్మా చూచుకోండి అని చెప్పింది. సో వచ్చే ప్రతి చెకప్ కూడా మీరు ఆ ఊరు నుంచి రావాలి? అవును మేడం. అంతే కదా. ఎట్లా వచ్చేవాళ్ళు? కొన్నిసార్లు బస్సులో వచ్చేవాళ్ళం మేడం. తర్వాత 5 నెలల నుండి ఇంకా కార్ తీసుకొని వస్తున్నాం మేడం. మేడం ఏం చెప్పేవాళ్ళు? ప్రతి నెల నువ్వు చెకప్కి వచ్చేదానివి కదా, ఆండాల్ మేడం నీకేం చెప్పేవాళ్ళు? మేడం నాకు ఇలాగా 6 ఆపరేషన్లు అయినాయి, బేబీ ఎలా ఉంది మేడం అంటే, చిన్న వయసు మేడం, మేనరికము, నాకు కొంచెం హెల్ప్ చేయండి మేడం, నాకు భయంగా ఉందని ఫస్ట్ మేడం అడిగాను మేడం. మేడం కానీ మంచి హెల్ప్ చేసింది మేడం. ప్రతి ఒక్క నెల మేడం కాడికి వచ్చేలాకే నాకు ఎలాగో ఉండేది మేడం. కానీ మేడమే చెప్పేసేది, అమ్మ నీ బేబీ బాగుంది, మంచిగా ఉంది. సో ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా చాలా స్మూత్గా జరిగిందా? జరిగింది. మధ్యలో ఏం కంప్లైంట్స్ ఏం లేదు? నాకేం లేదు ఏం లేదు. ఎందువల్ల నీకేం కంప్లైంట్ లేకుండా నీ ప్రెగ్నెన్సీ జర్నీ స్మూత్గా జరిగింది అనుకుంటా? నా ఆనందమే నాకు మేడం, నాకు మంచిగా జరిగింది. మనం ఎలా ఆనందంగా, మనం కష్టంగా ఉంటే కష్టంగా ఉండేదేమో మేడం, నేను ఇష్టంగా ఉన్నాను కాబట్టి నాకు ఇష్టంగా మంచిగా జరిగిపోయింది మేడం. అంటే ముందు నుంచి నీకు ప్రిపరేషన్ బాగుంది కదా? అవును మేడం. డౌట్స్ క్లారిఫై చేసుకున్నావు, వీడియోస్ చూసావు, నిన్ను నువ్వు ఏం చేసావు? నా మనసును నేను నమ్మాను మేడం, అందుకే నాకు సింపుల్గా ఉంది అనిపించింది మేడం. సరే, ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా స్మూత్గా జరిగింది. డెలివరీ టైం ఎట్లా ఉన్నింది? ఆండాల్ మేడం నీకు ఎట్లా సపోర్ట్ చేశారు? ఆ డీజే బాక్స్లో పాటలు వస్తూ ఉన్నాయి మేడం. ఏం పాటలు పెట్టమంటావమ్మా అంటే, అవే ఉంచండి మేడం అంటే, నీకు కులదేవత ఎవరో అవి పెడతాం చెప్పమ్మా అంది. మేడం నాకు మాల్కొండ స్వామి, కానీ నాకు ఇవే ఉంచాలి మేడం, ఉంచండి అని చెప్పాను మేడం. వెంకటేశ్వర స్వామి పాటలు వస్తూ ఉన్నాయి మేడం. దండం పెట్టుకొని బెడ్ ఎక్కమ్మా అంది మేడం. బెడ్ ఎక్కాక నీకు భయంగా ఉందంటే, అసలు నాకు భయం లేదు మేడం అన్నాను మేడం.
మా అమ్మ ఎనికి మళ్ళీ చూసేలోకి మా అమ్మ ఏడుస్తూ ఉంది మేడం. వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారా అనిపించింది మేడం. ఇంకొక గంటలో నేను కష్టపడితే నాకు ఎవరో ఒకరు పుడతారు కదా, నేను చూసుకుంటాను. ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు కష్టపడంగా నాకు ఈ ఒక్క గంట ఏం కష్టం అనిపించింది మేడం. ఇంక బెడ్ ఎక్కి పనుకున్నాను మేడం. పనుకున్నాక నేను కళ్ళు మూసుకొని వీళ్ళు అందరు అన్నదానికి నాకు ఒక సమాధానం అనేది నాకుంది. వీళ్ళు ఎన్ని అన్నా కానీ నా బిడ్డను చూసుకుంటే నాకు చాలు అని అనిపించింది మేడం. నేను కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుంటే భాస్కర్ సార్ అన్నాడు, ధనలక్ష్మి ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అంటే, భయం వేసిందా అని చేయి పట్టుకున్నాడు మేడం. సార్ నాకు అసలు భయం లేదు, ఏదో బాధగా ఉంది అంటే, ఇంకా ఆ బాధ ఏదో చెప్పమని గట్టిగా అడిగాడు మేడం. నేను ఆ బాధను ఎలా చెప్పాలో తెలియక, సార్ మా హస్బెండ్ రాలేదు, అతని కోసం ఏడుస్తున్నాను అని చెప్పాను మేడం. కాదు ఉన్నారమ్మా, మీ వాళ్ళు బయట ఉన్నారు, కాదు ఇదేదో ఉంది అని చెప్పాడు మేడం. ఇంక చెప్పి కళ్ళు మూసుకమ్మా, నీకు చిన్నగా పక్క తిరిగితే అక్కడ నొప్పి ఉందో లేదో చూస్తాను అన్నాడు మేడం, మొత్తం ఇయడానికి. కానీ అది సార్ నాకు తెలుసు, మీరు మొత్తం ఇయడానికి సార్ అన్నాను మేడం. పక్క తిరగండి చూస్తా అని చెప్పాడు మేడం. మొత్తం ఇచ్చాడు, ఇంక గుర్తులేదు మేడం. సో బాబు పుట్టాడు, నువ్వు అనుకున్నట్టే ఉన్నాడా మీ బాబు? ఉన్నాడు మేడం. ఏమి లోపం లేకుండా మంచిగా పుట్టాలనుకున్నాను మేడం. నాకు మంచి బాబు పెట్టాడు మేడం. డెలివరీకి ముందర అంటే ప్రెగ్నెన్సీ డెలివరీకి మధ్యలో ఒక ఆలోచన వస్తుంది కదా, డెలివరీ ఎట్లా జరిగితే బాగుంటుంది. పక్కన వాళ్ళు చెప్తుంటారు, మన వాళ్ళు చెప్తుంటారు, డెలివరీ ఇట్లా అయితే బాగుంటుంది, డెలివరీ అట్లా అయితే బాగుంటుంది అని. ఆ డెలివరీ గురించి నిర్ణయం నువ్వు ఎట్లా తీసుకోగలిగావు మేడం? నాతో పాటు ఫస్ట్ 1 నెల ఒక అమ్మాయి ఉంది మేడం మన పక్కన ఉంటే, ఆ అమ్మాయికి ఆపరేషన్ చేశారు మేడం. చేస్తే ఆ అమ్మాయి వాళ్ళ బాబు 3.5 కిలో ఉన్నాడంట మేడం. నేను ఫస్ట్ నెల నుండి నాకు ఎవరైనా ఓకే, కానీ 3 కిలోలు ఉండాలని నేను అనుకున్నాను మేడం. అలాగే చెప్పుకున్నాను టాక్ టు బేబీ. అట్టాగే 3 కిలోలు ఉన్నాడు మేడం పుట్టాక బాబు. నాకు ఇంక ఎలాగైనా ఓకే, నా బాబు బాగుండాలి, ఎవరు పుట్టినా నా బిడ్డ బాగుండాలి అనుకున్నాను మేడం. ఎవరు చెప్పినా నేను అందరూ మా ఆపరేషన్ అయితే అలాగా అనుకుంటాను, నాకు అనిపించలేదు మేడం అసలు. ఇప్పుడు డెలివరీ జరిగి ఎన్ని రోజులు అవుతుంది? 25 రోజులు మేడం. నీకు ఎట్లా అనిపిస్తుంది? బాబుని చూసుకునే నాకు మంచిగానే అనిపిస్తుంది మేడం, ఏమి నొప్పి అట్లాగా అనిపించదు మేడం. అంటే మీరు చెప్పండి, చాలా హాస్పిటల్స్ మీకు నియర్ బై ఉన్నాయి, అయినా కూడా అంత దూరం నుంచి ఇక్కడి వరకు ధనలక్ష్మిని తీసుకొచ్చేవాళ్ళు కదా, మీకు ఎట్లా అనిపించింది? ఏ నమ్మకంతో మీరు ఇట్లా తీసుకొని వచ్చేవాళ్ళు? అంటే ప్రీవియస్గా ఒక 6 అబార్షన్స్ కూడా ఉన్నాయి కదా. ఆల్రెడీ మేడం నేను ఒక 8 years బ్యాక్ మా బ్రదర్కి మా బ్రదర్కి మ్యారేజ్ అయిన తర్వాత ఆల్రెడీ ఆండాలమ్మ కాడ ఆల్రెడీ చూపించిపోయాడు. ఒక 18 సంవత్సరాల క్రితం వేరే ఛానల్ ద్వారా వచ్చాను. అప్పటికి మా బ్రదర్ అక్కడ సూళ్ళూరుపేటలో కాలేజీలో చేస్తున్నారు కదా. అక్కడ పోయిన తర్వాత నమ్మకం కలిగిందని అనుకున్న తర్వాత నేను అసలు ఐడియా లేదు, కానీ మా బ్రదర్ ప్రోద్బలంతో ఇక్కడికి మనం రావాల్సి వచ్చింది. 100% పాపం అన్నీ ఆమె భయాన్ని పోగొట్టి అన్నీ నీట్గా చెప్పేయటం కానీ చాలా బాగా చేశారు మేడం గారు. చెప్పేసింది ఇలా, మీరు దాని గురించి గత మర్చిపోండి, మీకు అలా ఈ జరిగినాయి అని మీరు మనసులో అసలు ఏమనుకోవద్దు, మీరు ఫ్రెష్గా ఉన్నారో అనుకోండి, అన్ని భయాలు వెళ్ళిపోతాయి. ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, మేము చెప్పిన దాని మీద ఎక్స్ట్రా చేసుకోండి, బాగా నీట్గా చెప్పినట్టుగా చేసుకోండి. టైం టు టైం రండి, టాక్ టు బేబీ, మెడిటేషను ఇలా అన్నీ బాగా చేసుకోండి, డైట్ తీసుకోండి, చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. దాని తోడుగా శైలజ మేడం నేనున్నా సార్, మీకు గ్యారంటీ, ఏదన్నా అయితే ఇబ్బంది లేకుండా ఉండాలంటే నన్ను నమ్మండి, చాలా బాగుంటుంది. మేడం గారు చాలా కోఆపరేషన్ చేస్తారు, ఇక్కడ స్టాఫ్ చాలా బాగుంటారు, అందరూ బాగుంటారు. శాంత మేడం కూడా 100% పాపం. ఏ చిన్న రిమార్క్ వచ్చినా మేము డైరెక్ట్గా ఒక సిస్టర్ గారితో అలా మాట్లాడామంటే రెస్పాన్స్ బాగా ఇచ్చారు, చాలా బాగా చెప్పారు. ఏదైనా ఇబ్బందిగా ఏమాయి పక్క నొప్పి, కడుపు కొద్ది స్టమక్ పెయిన్, అవి వేడి చేసింది అన్నప్పుడు చెప్పేవాళ్ళు, ఏం లేదా ఇబ్బంది ఏం లేదు. మేము పోయిన మేడం 4 months 15 months యూరిక్ యాసిడ్ పెరిగి కొంచెం లైటు పెయిన్స్, డెంగ్యూ జ్వరం టైపు జ్వరం వచ్చింది మేడం. దగ్గరలో ఆల్రెడీ నేను గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసేటప్పుడు అక్కడ తీసుకెళ్తే మేడం ఇబ్బంది ఏం లేదు అంటే, మాకు డౌట్ వచ్చి ఇక్కడికి ఫోన్ చేశాం మేడం మన హాస్పిటల్కి. ఆమె ఏం మెడిసిన్ రాశారు కూడా ఫోన్ చేసి పెట్టే స్క్రిప్ట్ వాట్సాప్లో పెట్టాం, ఇబ్బంది ఏం లేదు, మంచి మెడిసిన్ రాశారు, అదే ఫాలో అవ్వండి అని చెప్పారు మేడం. ఒక 3 నైట్లు ఆడ ఉంచాం మేడం, మళ్ళీ డిశ్చార్జ్ అయ్యాం.
మళ్ళీ మరుసటి రోజు వచ్చి మళ్ళీ నైట్ వచ్చేసాం మేడం, మళ్ళీ హాస్పిటల్కి మళ్ళీ నొప్పులని వచ్చేసాం మేడం. వాళ్ళు బాగా ప్రోత్సహించారు మేడం. 100% మనకి ఇక్కడ న్యాయం జరిగింది మేడం. సో మీరు కూడా టాక్ టు బేబీ చేసేవారా? అప్పుడప్పుడు ఏం చెప్పేవారు? ఏముంది మేడం, అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు మేడం, మంచి బుద్ధిగా ఉండు, నువ్వు బాగా చదువుకోవాలి అని చెప్తా ఉండు అని చెప్పేవాళ్ళు. ధనలక్ష్మి, నువ్వేం చెప్పేదాన్ని టాక్ టు బేబీలో బేబీకి? ఎప్పటి నుంచి బాగా చెప్పావు? ఏ విషయాల గురించి స్పెసిఫిక్గా చెప్పేదానివి? మేడం 3 నెలల నుండి చెప్పాను మేడం. ఫస్ట్ పెద్దగా ఏం చెప్పలేదు. 3వ నెల స్టార్ట్ అయిన నుండి చెప్పాను మేడం. మంచిగా ఉండాలి, 6 అపార్షన్స్ అయ్యాయి, నాకు ఈ బిడ్డ మంచిగా రావాలి, అందరితో మంచిగా ఉండాలి, ఎవరి దగ్గరికైనా మంచిగా వెళ్ళాలి, నవ్వుతూ ఉండాలి, బాగా చదువే కాదు ఆటలలో కూడా మంచిగా రావాలి అని అనుకునేదాన్ని మేడం. ఇప్పుడు బేబీ డెలివరీ అయిన తర్వాత ఎట్లా ఉంది? ఫీడింగ్ కానీ నిద్రపోవడం కానీ? కొన్ని చెప్పినట్టు ఉంటాడు మేడం. పాస్ కానీ బాత్రూమ్ కానీ వెళ్తే సిగ్నల్ ఇవ్వమంటే అసలుకి మేడం కొంచెం తేమైనా కానీ పెద్దగా అరుస్తాడు మేడం. ఏమైందో అని భయంతో చూస్తూ ఉన్నాను. టాక్ టు బేబీ చాలా వరకు అంటే నీకు అర్థమవుతుందా ఈ బేబీ పలానా మోషన్కి పోయింది, లేదంటే టాయిలెట్కి పోయింది, దానివల్ల ఇట్లా ఏడుస్తుందని, లేదా నిద్ర వచ్చి ఏడుస్తుంది, ఆకలేసి ఏడుస్తుందని నువ్వు డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నావా? చేస్తున్నాను మేడం. మిగతా వాళ్ళకి అది అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం. ఎక్కువ మా బాబు దగ్గర మా అమ్మాయి ఉంటుంది మేడం. మా అబ్బాయి ఏడ్చినప్పుడల్లా పాస్కి వెళ్ళాడేమో, బాత్రూమ్కి వెళ్ళాడేమో వెళ్ళి చూస్తుంది మేడం. ఏం పోయే లోపలే దేనికో దానికి పోయే అబ్బాయి ఏడుస్తూ ఉంటాడు మేడం. సో నువ్వు టాక్ టు బేబీ చేయడం వల్ల నువ్వు ఇది కనిపెట్టగలుగుతున్నావా? అవును మేడం. మామూలుగా అయితే తెలియదుగా మేడం. తెలీదు, ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. నువ్వు చూసావా ఎవరినైనా? వీడియోస్లో చూశాను మేడం. వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా మేడం. ఒకసారి ఇక్కడికి వచ్చాను మేడం. మీటింగ్లో వాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను మేడం. మా బాబు ఇలాగా, నేను టాక్ టు బేబీ చేస్తే మా బాబు ఇలా ఉన్నాడు అని వాళ్ళు చెప్పారు. సో నీ మాటల్లో నువ్వు చెప్పు. ఇప్పుడు నీది చాలా పెద్ద హిస్టరీ అని అనుకోవచ్చు. 15 ఏళ్ళు అయింది పెళ్ళయి, 6 అబార్షన్లు అయింది, దానికి తోడు మేనరికం ఉంది. ఇన్ని ఇబ్బందులు ఉండేటప్పుడు నువ్వు న్యాచురల్గానే కన్సీవ్ అయ్యావు, తక్కువ స్పాన్లోనే కన్సీవ్ అయినావు కదా. ఇప్పుడు ఏంటంటే 2 అబార్షన్లైనా 1 అబార్షన్ అయినా కూడా ఇది మళ్ళీ వస్తే ఇట్లాగే అయిపోతుందేమోననే భయం ఉంది. 1 సంవత్సరం దాటినా పిల్లలు కలగరు అనే భయం కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు నీ విషయంలో ఆ రెండింటిని నువ్వు బ్రేక్ చేసావు కదా. నీ సొంత ఎక్స్పీరియన్స్లో ఇది చేస్తే తొందరగా కన్సీవ్ అవ్వచ్చానో, లేకపోతే భయం లేకుండా ఉండొచ్చు అనేది నీ మాటల్లో నువ్వు చెప్తావా? మేడం ఫస్ట్ అబార్షన్ అయినప్పుడు మళ్ళా ప్రెగ్నెంట్ వచ్చిందిగా మేడం. అప్పుడు అనుకునేదాన్ని ఇది కూడా అలాగ అయిపోతుందేమో, అలాగే అయిపోయేది మేడం. మన మనసులో ఎలాగ అనుకుంటే అలాగే అయిపోయేది మేడం. సర్లే ఇన్ని ఇలాగ అనుకున్నాను కదా, ఇది నాకు మంచిగా ఉంటుందేమో అనుకుంటే అవుతుందేమో అనుకున్నాను మేడం. ఇది నాకు మంచిగా ఉండాలి, ఈ ప్రెగ్నెంట్ నాకు మంచిగా ఉండాలి అనుకున్నాను మేడం. నాకు మంచిగానే ఉంది. మనం గట్టిగా అనుకోవాలి మేడం. మన మనసులోదే మేడం ఇది జరుగుతుంది అంటే జరిగిపోతుంది మేడం. ఇది జరగదు ఇది మంచిగా అవుతుంది అంటే మంచిగానే అవుతుంది మేడం. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ సాంగ్ ఏదైనా వినేదాన్ని మేడం. కొన్ని మేడం శాంత మేడం చెప్పింది మేడం, ఇలాగా కొన్ని సాంగ్స్ వింటే నీ బాబైనా పాపైనా నీ బిడ్డ ఏడ్చేటప్పుడు అలాగా పెట్టుకుంటే ఏడవకుండా నిన్ను బాధ పెట్టకుండా ఉంటాడమ్మా, కొన్ని సాంగ్స్ వినమంటే అట్లాగే కొన్ని వినేదాన్ని మేడం. బాబు నైట్ బాగా ఏడ్చినప్పుడు ఆ సాంగ్స్ పెడితే నిద్రపోతాడు మేడం. బుక్స్ ఏమన్నా చదివావా? చదివాను మేడం. ఏం బుక్స్ చదివి? ఇంట్లో ఉన్నాయే కొన్ని చిన్నవి చదివేదాన్ని మేడం. అంటే కథల పుస్తకాలా అవి? నీతి కథలు. చిన్నపిల్లలు మా ఇంటి పక్కన ఉన్నారు మేడం. వాళ్ళు 2nd క్లాసు 4th క్లాస్ ఉన్నారు మేడం. పిల్లల దగ్గర కొంచెంసేపు వాళ్ళు నా దగ్గరకు వచ్చేవాళ్ళు మేడం. వాళ్ళు హోంవర్క్ రాసుకోవడానికి వాళ్ళని రాపిస్తూ వాళ్ళ బుక్స్ తీసుకొని కొంచెంసేపు చదివేదానివి. చదివినప్పుడు పాట వినేటప్పుడు బేబీ ఎట్లా మూమెంట్? మేడం పాట వినేటప్పుడు మూమెంట్ ఎక్కువగా ఇచ్చేవాడు మేడం. అప్పుడు పక్కలో అటో ఇటో నొప్పి వస్తే నేను ఆ నొప్పికి భరాయించలేకే పాట ఆపేసుకునేదాన్ని మేడం.
మళ్ళీ ఆ మూమెంట్ తర్వాత మళ్ళీ ఆన్ చేసుకునేదాన్ని మేడం. ఆ పాట పూర్తిగా విన్నాక ఆఫ్ చేసేదాన్ని మేడం. వాకింగ్ చేశానన్నావు కదా, ఇద్దరు కలిసి వాకింగ్కి వెళ్ళే వాళ్ళ, లేదంటే నువ్వు ఒక్కదాన్ని? నేను ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని మేడం. ఇంటి పక్కన ఒక ఆమె ఉంది మేడం. ఆమెకు చెప్పాను మేడం, నేను ఇలాగ మేడం చెప్పింది పిన్ని, నాకు తోడు వస్తావా అంటే ఆమె వచ్చేది మేడం నాకు. నేను ఎంత టైం తీసుకున్నా, నేను ఎంతసేపు వాకింగ్ చేసినా నా ఏమిటి పాపం ఆమె మంచి హెల్ప్ చేసేది మేడం, నాకు తోడు ఉండేదని. మీ మాటలో చెప్పండి. అంటే ఇందాక నేను అడిగిన క్వశ్చన్, 6 అబార్షన్లు అయ్యింది, 15 ఏళ్ళు అయింది పెళ్ళయ్యి, ఇవన్నీ బ్రేక్ చేసుకొని రావాలనంటే చాలా గట్టి సంకల్పం కావాలి. అంటే తనకి మీరు తోడుగా ఉన్నారు అనేది తను చెప్తుంది కదా, మీ సపోర్ట్ ఎట్లా? అంటే హస్బెండ్ సపోర్ట్ ఉండాలంటారా? మా సపోర్ట్ అంటే మేడం, మాకు నేను హాస్పిటల్లో చేసేటప్పుడు సూపరింటెండెంట్ డాక్టర్ ఉన్నాడు మేడం. నువ్వు బాధపడకుండా ప్రశాంతంగా కొద్దిగా హ్యాపీగా, అమ్మాయి నువ్వు హ్యాపీగా ఉంటే 100% సక్సెస్ అయిపోద్ది అని కొంచెం ఒక 6 ఇయర్స్ గ్యాప్ ఇచ్చాం మేడం. బాగా తర్వాత మనం మా బ్రదర్ ప్రోద్బలంతో మనం ఇక్కడికి ఎంట్రీ కావాల్సి వచ్చింది. అంటే మీరు సొసైటీలో తిరుగుతూ ఉంటారు, రకరకాల మనుషుల్ని కలుస్తూ ఉంటారు, పిల్లలు లేరు అనే విషయం గురించి మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు కదా. నేనైతే కొన్ని ఫంక్షన్లకు పోలేదు మేడం. చిన్న చిన్న ఫంక్షన్లు కూడా వెళ్ళేవాడిని కాదు మేడం. ఇంకా దగ్గర ఫంక్షన్లు అయితే ఊరకట్ట వాళ్ళు కనపడి దగ్గరికి వచ్చేసేవాళ్ళు. ఏం చెప్పేవారు? వెయిట్ అని చెప్పేవాళ్ళు కదా. సరే మనకి చూద్దామని మనం కొంచెం టైం వెయిట్ చేసాం మేడం. బాగా అంటే ఒక దృఢమైన నమ్మకం ఉండేది మేడం, పుడతారని నాకు నమ్మకం ఉంది. కానీ కొన్ని హెల్త్గా కొన్ని తిరిగాం కదా, కొన్ని సందర్భాల్లో కొన్ని దిక్కులకు తిరిగాం కదా. చాలా మా ఊర్లో కూడా పక్క 22 ఇయర్స్కి పుట్టాడు మేడం ఒక బాబు. ఇంకా దాంతో పోల్చుకుంటే మనం చాలా బెస్ట్. వాళ్ళు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు, మన గమ్యాన్ని మనం చేరుకున్నాం కాబట్టి సంతోషంగా ఉన్నాం. ఆండాల్ మేడం ఏం చెప్పారు డెలివరీ గురించి? ఆండాల్ మేడం చెప్పని చాలా బాగా చెప్పింది మేడం. ఇబ్బంది ఏమి లేదు, 100% నేను హ్యాపీగా ఉన్నాను. ముందు మీరు మీ మనసుని స్థిరపరచుకోండి, మీరు హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉంటే అంతకన్నా హ్యాపీగా జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను, మీకు ఎందుకు ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా ఉండండి. నేను ఆల్రెడీ ఫుల్ అగ్రికల్చర్ మేడం, ఇంటికాడ జస్ట్ మనం లేనిది ఏం జరగదు. ఈ అమ్మాయిని జస్ట్ ఆడ తీసుకెళ్తాను అన్నప్పుడు మేము ఒల్లెటపాలలోనే ఉన్నాను, నేను నేటివ్ గ్రామంలోనే ఉన్నాను. నేను ఇంకా అక్కడి నుంచి వచ్చి అర్జెంటుగా ఎమ్మటే భోజనం కూడా చేయాల. నేను టొబాకో బోర్డు నుంచి వచ్చి ఎమ్మటే 2:15కి వచ్చాను, 2:29కి బస్సు ఎక్కా. జస్ట్ కందుకూరు నుంచి 15 నిమిషాల్లో బండి మీద వచ్చి 1:45 కాడ బయలుదేరా కందుకూరులో. 15 నిమిషాలు ఇంటికి వచ్చాను, 15 నిమిషాల్లో బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కా. నేను పెన్నా బ్రిడ్జి మీద ట్రాఫిక్లో ఆగిపోయినప్పుడు బ్రదర్ చేశాడు, ఇప్పుడే తీసుకెళ్తున్నారు అన్నాడు. ఓకే దగ్గరికి వచ్చేసాను, ఇబ్బంది ఏం లేదన్నా. జస్ట్ మెట్లు ఎక్కాను, బాబు మాటలేని పడ్డాను. సరే జరిగిపోయింది మేడం, బాగా హ్యాపీగా. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీ బేబీతో? ఈమె మాట్లాడింది, సో ఈమె అనుకున్నట్టుగా బేబీ ఉన్నాడు అనేది ఆమె చెప్తుంది, మీరేమన్నా గమనించారా? గమనించా మేడం. వాడు యూరిన్ పోసినా మోషన్ వచ్చినా అరుస్తున్నాడు, కాళ్ళు ఎత్తున్నాడు పైకి. అసలు తడి అంటే మేము ఆ సిగ్నల్ ఇచ్చినప్పుడు మేము చూస్తున్నాం కదా, ఏదో ఒకటి జరుగుతుంది. మీరు ఇంకా బాగా మాట్లాడాలి బేబీతోటి. ఇంకా మాట్లాడతాం కదా మేడం. సరే, చదువుకోవాలి అంటే తను చెప్పినట్టు స్పోర్ట్స్లో అంతా మంచిగా ఉండాలి అనేది ఇద్దరు చెప్పుకుంటున్నారు, మంచిదే. కానీ ఇంకొన్ని విషయాలు ఈమె చెప్పింది, అందరి దగ్గరికి వెళ్ళాలి, సోషల్గా మూవ్ అవ్వాలి కదా, దేవుడి గురించి ఇవన్నీ చెప్పినప్పుడు ఎందుకు ఇవన్నీ ఖచ్చితంగా చెప్పాలి? చెప్పకపోతే ఏమి? చదువుకునేది ఇబ్బంది ఏం లేదు మేడం. నాది ఎంకామ్, ఆల్రెడీ బీకామ్ మీద నేను 12 ఇయర్స్ జాబ్ చేశా. కానీ కొంచెం ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందుల వల్ల అగ్రికల్చర్ చేసేవాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాను తెలిసి నేను జాబ్ మానేసాను మేడం. అందుకని చదువు గురించి బేబీకి బాగా ఇబ్బంది ఏం లేదు, హ్యాపీ చెప్పారు, బాగా చదువుకోవాలి అని. నువ్వు ఎందుకు స్పెసిఫిక్గా ఈ పాయింట్స్ చెప్పాలనుకున్నావు? అందరితో ఫ్రెండ్లీగా ఉండాలనో, లేకపోతే దేవుడి భయం ఉండాలనో, గౌరవించాలి, ఇవన్నీ నువ్వు ఎందుకు బేబీ స్పెసిఫిక్గా చెప్పుకున్నావు? అవి చెప్పాల్సిన అవసరం ఉందంటావా? ఉంది మేడం. ఎందుకని? కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాం కదా మేడం, వాళ్ళ అమ్మ నాన్న దగ్గరే ఉంటారు, పక్కకి ఎవరికి రారు. అలాగా ఉంటే వాళ్ళ కాడే ఉంటారు, మన కాడికి రారు అనేవి అనుకుంటా ఉంటారు కదా మేడం. అలాగ అనుకోకుండా ఉండాలి అని నేను అలా చెప్పుకునేదాన్ని మేడం. అట్లా చెప్పిన ప్రతిసారి మూమెంట్ అట్లా ఏమన్నా ఉండేదా? ఉండేది మేడం, ఉండేది. నువ్వు చెప్పిన ప్రతి మాట
మంచిగా మూమెంట్ ఉండేది మేడం. మూమెంట్ ఉండేది. మేడం కానీ ఆండాల మేడం కానీ ఒక ఒక గంటలో ఎన్నిసార్లు మూమెంట్ నీకు అర్థమవుతుందమ్మా, కానీ 1 నుండి 3, 4 దాకా ఉంటే మంచిదని చెప్పేది మేడం. నాకు అసలుకి ఇంకా కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా మూమెంట్తోనే ఉంటుంది మేడం. ఎక్కువగా ఉండేది మేడం. కొంచెం ఉమ్మనీరు ఎక్స్ట్రా ఉన్నాయమ్మా అని చెప్పారు మేడం. అందుకని మూమెంట్ నాకు ఎక్కువగా ఉందేమో అని కొంచెం తింటాం కూడా తగ్గించాను మేడం. ఇంకేమన్నా భయాలు ఉండేవా? నాకు ఇంకేం భయం లేదు లేదు. మేడం. అసలు మేడం ఎట్లా హెల్ప్ చేశారు నీకు? చాలా బాగా చేశారు మేడం. అసలు నా మనసులో భయం పోగొట్టింది మేడం చాలు. ఇంకప్పుడు నేను అనుకునేదాన్ని మేడం, కనిపించిన దేవుడికి దండం పెట్టే కంటే కనిపించిన ఆమెకి ఏం దండం పెడితే పోతుంది కదా అనిపించింది మేడం మనసుకి. ప్రతి ఒక్కసారి మేడం నాతో మాట్లాడుతూ ఉన్నా కానీ అటు ఇటు నేను చూడను మేడం. మేడం ముఖం చూస్తూనే ఉండేదాన్ని. మేడం ఇంకేం చెప్పిద్దో అనుకునేదాన్ని మేడం. సో ఈ జర్నీ అంతా స్మూత్గా జరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయి కదా. ప్రెగ్నెన్సీ అవును. జర్నీ, డెలివరీ అంతా స్మూత్గా అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం. అవును మేడం. తర్వాత ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉంటే ఇంకేదైనా చేస్తాడు. అంతా దేవుడి మీదే వేస్తే ఏం చేస్తాడు ఆయన. మనం చేసేది చేస్తా ఉంటే ఆ దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు అనిపించేది మేడం నాకు. ఇక్కడ స్టాఫ్ సపోర్ట్ ఎట్లా ఉంది? అసలు మేడం ఇంకా ఒక చెల్లో ఒక అమ్మ కూడా చేయరేమో అలాగా. కొన్ని సందర్భంలో ఒకసారి ఒక చెల్లి కొంచెంసేపు చేస్తుంది, తర్వాత ఇసుకిచ్చుకుంటుందేమో. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు అలా కాదు కదా, ఒక తల్లితో సమానం అని నేను అనుకునేదాన్ని మేడం. నాకు మంచి సపోర్ట్ చేశారు మేడం. ఇంకా తొందరగా వెళ్ళాలని చెప్పి ట్రైన్ వెళ్తుందంటే నన్ను అప్పటికప్పుడే తీసుకెళ్ళేవాళ్ళు మేడం. ట్రైన్ వెళ్ళిపోతే ఇక్కడ నుంచి చింగరాయకొండ దాకా వెళ్ళాలి. చింగరాయకొండ నుంచి మాది కొంచెం అడవి ప్రాంతం, బస్సులు అవి ఉండవు అంటే అప్పటికప్పుడే తీసుకెళ్ళి పాపం ఓపీ చూయించేవాళ్ళు మేడం. నాకు మంచిగా చేశారు మేడం. ఆండాల్ భాస్కర్ సార్కి, ఆండాల్ మేడం గారికి, తదితర స్టాఫ్కి, శైలజా మేడం గారికి, శాంతకుమారి గారికి, ఆల్ స్టాఫ్కి మా ఉదయపూర్వక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం.